శంకరుడు జగత్తుకు తండ్రి, మాతా పార్వతీదేవి జగజ్జనని. మాతా పితరులుగా సృష్టిని సదా రక్షించే శివపార్వతుల జీవితంలో చిత్ర విచిత్రాలెన్నో జరిగాయి. యుగయుగాల వారి దాంపత్యంలో ఎన్నో సందర్భాలు ఆలు మగల అన్యోన్యతకు పట్టం కడతాయి. మగాడు ఎక్కువ మగువ తక్కువ అన్న లోకరీతిని ఖండిస్తూ ఎన్నో లీలలు చూపారు ఆ శివపార్వతులు. అడిగిన వారికి అడిగినట్లుగా వరాలను కురిపించే శివుడు అన్నపూర్ణమ్మ తల్లిని దేహి అని ప్రేమగా పిలిచేవాడు. ఒక్కోసారి మాతా పార్వతీదేవికి భయపడ్డాడు, బతిమలాడుకున్నాడు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు, భర్తగా నెగ్గాడు. సకల సృష్టికి భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలియజేశారు. ఎంత ఆదర్శ దాంపత్యమైనా పుణ్య దంపతుల మధ్య గిల్లి గజ్జలకేం తక్కువ ఉండదు కదా. భార్యను భర్త దెప్పి పొడవడము, భర్తను భార్య గేలి చేయడం జరుగుతూ ఉంటాయి. ఓసారి పరమేశ్వరుడు తన భక్తుడిని అనుగ్రహించడం కోసం కైలాసాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఎంత సమయం గడిచినా రాకపోయేసరికి మాతా పార్వతీదేవికి కోపం వచ్చింది. రానివ్వు, ఇంటికి వచ్చాక ఆయనను కడిగేయాలని నిర్ణయించుకుంది. కైలాసం తలుపులు బిగించింది. శివుడి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది మాత. శివుడు రాగానే ఆయన సంగతేంటో తెలియజెప్పాలనుకుంది. కొన్ని గంటలు గడిచిన తర్వాత కైలాసానికి చేరుకున్నాడు శివుడు. దేహి, ఓ దేహి అంటూ తలుపు తట్టాడు. అప్పుడు శివపార్వతుల మధ్య అద్భుతమైన సంవాదం జరిగింది. శివుడు తలుపు కొట్టగానే మాతా పార్వతీదేవి ఎవరు నీవు అని అడిగింది. దానికి శివుడు నేను శూలి అన్నాడు. అంటే శూలని ధరించిన వాణ్ణి అన్నాడు. ఆహా, శూలి అంటే తలనొప్పి అని అర్థం కూడా ఉంది కదా, వెళ్ళి వైద్యుని వెతుక్కో అని విరహమాడింది మాతా పార్వతీదేవి. మాతా ఉమాదేవి కోపంతో ఉందని గ్రహించాడు పరమేశ్వరుడు. నీలకంటే ప్రియేహం అన్నాడు. ఓ ప్రియా, నేను నీలకంఠుణ్ణి అంటూ మాతా పార్వతీదేవిని లాలించే ప్రయత్నం చేశాడు శివుడు. నీలకంఠ అంటే నెమలి కూడా అని అర్థం వస్తుంది కదా, నీవేమైనా నెమలివా? అయితే అరవట్లేదేంటి అని మళ్ళీ ఇరుకున పెట్టేసింది శివుడిని. విసిగెత్తిన పరమేశ్వరుడు ఈసారి పశుపతి అని కాస్త కటువుగా సమాధానమిచ్చాడు. పశుపతి అంటే ఎద్దు అని అర్థం కూడా ఉంది కదా, ఇంతకీ నీ కొమ్ములు ఎక్కడున్నాయి అని పతికి మరొక సవాలు విసిరింది మాతా పార్వతీదేవి. ఇలాగైతే లాభం లేదు కానీ ఎలాగైనా మాతా పార్వతీదేవి యొక్క కోపాన్ని చల్లబరచాలనుకున్నాడు శివుడు. లోగొంతుకతో లాలనగా స్థానుర్ముగ్ధే, ఓ ముగ్ధ, నేను అంతటా నిండి ఉన్నవాడిని, స్థానువుని అని తనను తాను మళ్ళీ పరిచయం చేసుకున్నాడు శివుడు. స్థానువు అంటే చెట్టు అనే అర్థం కూడా ఉంది కదా, ఇక్కడ నాకెక్కడ చెట్లు కనిపించట్లేదే అంది మాత. ఇక లాభం లేదనుకున్న పరమేశ్వరుడు జీవితేశ శివాయ, నీ జీవితేశ్వరుడైన శివుడిని అని బదులు పలికాడు. పార్వతీమాత ఇంకా శాంతించలేదు. శివ అంటే మృగమని అర్థం కూడా ఉంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అడవుల్లో తిరుగుపో అని గేలి చేసింది మాతా పార్వతీదేవి. చివరిగా ఇలా అమ్మవారి మాటల్లో ఓడిన శివుడు రక్షించుగాక అని ఒక మహాకవి ఒక సంస్కృత శ్లోకంలో వర్ణించాడు. సర్వ జగత్తుకు మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరుల సంవాదం కూడా మనకు దీవెనలే కదా. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.